అమ్మా అబ్బా అల్లుడి షోకు దోలు తీరిపోయినట్టుకుంది. నరాలు లాగేస్తున్నాయిరా బాబు, చచ్చిపోయాను రా నాయన. అదేటల్లుడు రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తానని అంటున్నావు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, ఏంటి? అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండమను. పదా పద. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా, ఇంగు వేసి చేసిన పులిహోర అండి. తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదర కొట్టేశాను. మీరు ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమాను, తల వెయ్యి వక్కలవుద్ది. శభాష్ సోమరాజు కూతురా. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను. నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి, మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ళ నుంచి ఉన్న నా గొప్పదాన్ని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి చిటికేసి ఎగిరెగిరి పడుతున్నావు? ముందే నాన్ వెజ్ పెడతావానికి ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా పెట్టి షుగర్ తింటావా? ఏంటమ్మా ఏంటంటే చేసిందిలే పులిహార. చికెన్ ఒకటి చేసింది, ఎండిపోయిన గట్టి ఆగలుడు పిల్లలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా? వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ క్యావ్ క్యావ్ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు మండేలా. ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. రాజుగారు చెప్పారు కాబట్టి కాసుకోండి. అండి ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి ఆయన? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసాం. అంత ఉత్తి నాతితే రాస్కెల్, ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొనవే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరాడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని నువ్వు కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్.
ఓపెన్ యువర్ ఐస్ 1 2 3. ఏమైందండి? ఇంటికి రాని పని చెప్తాను. ఆ? ఇక్కడ చూడు. అయ్ బాబోయ్, యజమాని నా మీద ఫోటో అండి. ఏంట్రా? మనిషి మంచోడండి, ఆ. గుణమే గుడిసెడదండి. ఓహో. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఆ. ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరుడండి. ఆహా. ఇద్దరు పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి, అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేం చేస్తానే శేషరత్నమా, శేషరత్నమా, మాయలో పడిపోయి మనసులో మాట బయటకి చెప్పించాను. శేషరత్నమా, శేషరత్నమా, ఆ తెక్కులు నా పేక పీసుకెత్తే నాకు దిక్కేవడే. శేషరత్నమా, శేషరత్నమా, ఓ నేను చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటాను, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్నమా, శేషరత్నమా, నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్నమా, శేషరత్నమా. ఏంట్రా దశలు ఎందుకు ఏడుస్తున్నావు? ఆడెవడే బ్రాడ్లీ అంటే నా మనసులో ఉన్న మాట మొత్తం బయటకు కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో అంట. ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఓ ఎక్కడున్నాడు? అయితే నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకుంది వెంకటేశ్వరుని మాత్రమేనమాట. అవును, రామకృష్ణరాజు గారు మా అక్క భర్త. ఊరిని యా! 1,00,000 రూపాయలు నాదే. అరే టెంకాడా, ఈ దెబ్బతో నీ పని ఫినిష్. శేషరత్నం, 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 శేషరత్నం. శేషరత్నం. ఎందుకంటే చెప్తాను. నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలు కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా. ఈ చెయ్యే చూస్తా ఉండు. చాలా పెద్ద చెయ్యండి. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవణ్ణి మాయ చేసి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాడిని చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. 86 మ్యాటర్ మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 90 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థాంక్స్ అండి. 93 94 నువ్వు ఇప్పుడు ఆ డెంకాలోటి మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. 100 బ్రాడ్లియా మజాక 50 లచ్చ. ఏరా పొట్టి దొంగ సచ్చినోడా, నా మనమని మోసం చేసి లక్షలు గుంజేద్దాని వచ్చావా? నువ్వు నిద్రపోతున్నావు. ఈ పొట్టి గుజ్జుగాడిని కంట్రోల్ చేస్తాను. నా మనవడికి ఎవరు లేరు, డబ్బులు గుంజేస్తాను. వచ్చే సచ్చినోడా. నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. నాకేం వినపడతలేదు, ఏం కనిపించడం లేదు. కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు నాయనా. మతి చెడిందా? తస్సేలా? అవును, ఆ తస్సేల్ గాడి కొడుకేడి ఏడాడు? వీడింటి తస్సేలు గాడు తస్సేలు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు తస్సేలు ఎక్కడున్నావా? మాయమైపోయాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఒక్కటి పీకినట్టు చేస్తావు. నాయనమ్మ పట్టుకొని తస్సేలు గిసేలు అంటావు ఎరిదద్దమ్మా. నేనురా శేషారత్నం, మీ నాయనమ్మని. నీ డబ్బు ఎక్కడ పోనేవుడు పిచ్చి కన్నా. నాయనమ్మా ఏమైంది? ఏమే, నా మనవడు కాక నీకు వేరే మొగుడు కావాల్సి వచ్చాడే. ఇందుకు కొడతావేంట్రా? ఏరా కోరబేసాలడా, నా ఇంట్లో కూర్చొని తేరగా దుబ్బి తిందాం అనుకున్నావా? ఆండి కదరా ముందు. ఆహా, మా ఇంటి కొంచెం పెద్ద మేసాలు నీకే కదరా. వదలదండి. అయిపోయి నేను ఎక్కడున్నానంటే శేషరత్నం ఫోటో దగ్గర.
పైకి వెళ్ళినా కూడా మొదట్లేదంటే శేషారత్నమా శేషారత్నమా. వస్తున్నాడు ఏమండి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో. బాగా అలసిపోయారా అండి? అవును చెల్లి, మరి నల్లపూసలా అయిపోయారు. నాన్న గొడుగు పట్టు. అలాగే అల్లుడు వడదెబ్బ తినేసేవరా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ. వెంకటరాజు గారి మాత్రం శుభ్రంగా పనిచేసిందిరా. ఇంటిల్లి 10 లైన్లోకి వచ్చేసారు. నమస్తే బావా. నమస్తే బావా. నువ్వు వెళ్ళి రిక్షా లోపల పెట్టి వెళ్ళు. అలాగే బావ. వెళ్ళు. రేయ్, నువ్వు గొడుగు మూసేసి రిక్షా శుభ్రంగా తుడిచేయ్. అలాగే డార్లింగ్స్ కమ్ ఆన్ ఫాలో. కూర్చోండి. రామకృష్ణరాజు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. నిజమా? నేనైతే అస్సలు తట్టుకోలేకపోయానండి. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుతూనే ఉన్నానండి. యు సిల్లీ. ఏంటే నన్ను కొట్టాలని ప్లాన్ చేశారా? ఆ ఫోటోలో కండలు చూశారు కదా, అర గుత్తుకు చచ్చిపోతారంతే. ఏంటి ఇది? కండలు చూస్తున్నారు? మరో చెప్పి అయ్యా, అయ్యో, 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 అమ్మా, అమ్మా, అయ్యో, 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 అమ్మా. నమస్కారం వెంకటరాజు గారు. ఏమైంది మండేలా? కొట్టేసి వదిలిపెట్టారు. అది అంత లెవెల్కి జరిగిందా? అవును బాబు. అలా జరగకూడదే. జరిగిందయ్యా. ఇంతకీ మీరు వాళ్ళకి ఏం చెప్పారండి? మీరిద్దరూ ఐకమత్యంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకో దాన్ని తెచ్చి వేరే కాపురం పెడతాడని చెప్పాను. యా అట్లా చెప్పారా? అందుకే వాళ్ళిద్దరు ఏకమయ్యారా? ఇద్దరితోనే తట్టుకోలేక చేస్తున్నాను. మూడో దాన్ని ఎక్కడ భరిస్తానంది? అవా అయ్యా. హలో హలో హలో. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. 4 రోజుల నుంచి ఫోన్కి దొరకడు, మనిషి కనిపించడం. అరే మావా మండేలా, మిత్రద్రోహి, ఎక్కడ చచ్చావురా నువ్వు? 4 రోజుల నుంచి చూస్తున్నాను నీకోసం. అల్లుడు, నేను ఇక్కడే ఉన్నాను అల్లుడు. మావా మావా మావా. దొంగనా మావా, నువ్వేమో ఇద్దరు పిల్లలతో ఫుల్ హ్యాపీసు, నేనేమో ఆ డంకడోడితో ఫుల్ సారోసు. మిత్రద్రోహి. నా పరిస్థితి నీకేం తెలుసు అల్లుడు? భానుమతి కాలింగ్, భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టేక్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గర నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడ ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మనింటికా? ఎవరూ రాలేదే. పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న. అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా
నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆహా. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరేయ్ అత్తిలి తణుకు తడా రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అందుకే తుడిపించేద్దామని అత్తిలి తణుకు తడా రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడిచేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అలాగే పడతాను. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా, ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరదాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్ అత్తిలి తణుకు తడా రాంపిల్లి వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికారేస్తాను. అమ్మా, త్వరగా బయలుదేరతాం తల్లి. అయ్యో, ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్ అత్తిలి తణుకు తడా రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులేమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా ఎందుకు? అమ్మా, నడుం పట్టేసిందమ్మా. అమ్మా, గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి, గడ్డి మొత్తం పశువులు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ బయలుదేరదాం. అత్తిలి తణుకు తడా రాంపిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా, తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. మాత తల్లి. సరేరా, తోద్దు గాని హైదరాబాద్ దాకా. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసే చేద్దాం. భగవంతుడా, సిగ్గు చంపుకొని ఏ ఆడదే ఆడకూడని నాటకం ఆడాను. ఇప్పుడు నా నిర్ణయంతో నా భర్త నాకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. అసలు విషయం తెలిస్తే నన్ను అసహించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నేను బతకలేను. ఆయన లేని జీవితం నాకొద్దు. నా కాపురాన్ని కూలదోస్తావో నిలబెడతావో నీదే భారం. నెల రోజుల గడువు పూర్తయింది. నా నిర్ణయం ఏదైనా మీరిద్దరూ ఒప్పుకుంటారు కదా? నాకు ఓకే. మరి వెంకటేశ్వర్లకో? నేను మీ ఇద్దరితో కలిసి కాపురం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీకేమైనా పిచ్చెక్కిందా? మీరు సరిగ్గానే విన్నారు. స్టాప్ ఇట్. ఈ దరిద్రపు ఆలోచన నీదేనా? ఇంకెవరైనా ఇచ్చారా? మీరే ఇచ్చారు. నేనా? అవును. 2 భార్యల్ని చేసుకుంటానన్నారు. ఇద్దరికి అన్ని సమానంగా పంచుతానన్నారు. అది నాకెంతో నచ్చింది. 2 భార్యలకు మీరు చేయగలిగింది 2 భర్తలకు నేను చేయలేనా?
నా డెసిషన్కి మీరే ఇన్స్పిరేషన్. ముందు తాళి కట్టింది ఆయన కాబట్టి మొదటి వారం ఆయనతో, రెండో వారం మీతో. నిన్ను ఛీ! అసలు నువ్వు ఆడదానివేనా? ప్రపంచంలో ఏ ఆడది బరి తెగించి ఇలాంటి నిర్ణయం తీసుకోదు. ఇద్దరు మొగాళ్ళతో ఒక ఆడదా? సిగ్గులేదు? ఊహించుకుంటున్న అసహ్యంగా ఉంది. చిచి! హలో బ్రదరు, ఏంటి తప్పేంటి? ఇంట్లో ఎలాగో త్రిబుల్ కార్డ్ బెడ్ ఉంది, హాయిగా కలిసి కాపురం చేసుకోవచ్చు. నీకు ఓకే అనుకో, నువ్వు లోపల, నేను బయట. ఒకవేళ నాకు ఓకే అనుకో, నేను లోపల ఉంటాను, నువ్వు బయట ఉండు. ఓకేరా? ఏయ్! ఏయ్! ఏం కూసావురా? లోపల గదిలో నువ్వు ఆ పెళ్ళంతో కులుకుతుంటే బయట నేను కాపలా కాయాలా? నీ బతుకు నువ్వును. బావా, కోపం వచ్చింది కదూ? నన్ను చంపేయాలంత కసి పుట్టింది కదూ? మరి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటా అన్నావు. అప్పుడు నీ భార్య పరిస్థితి ఏంటి? గదిలో నువ్వు మరో దాంతో కులుకుతుంటే ఆవిడ మనసు కూడా ఇలాగే బాధపడుతుంది కదా. ప్రేమనే పదానికి ఆడదానికో అర్థం, మగవాడికో అర్థం ఉండదు వెంకటేశ్వర్లు. అది పంచివ్వడానికి నువ్వెంత బాధపడ్డావో ఆడది ఎంతకంటే నరకాన్ని అనుభవిస్తుంది. రెండో మొగుడన్న మాట నిన్నెంత దిగజార్చిందో చూశావా? తాగి రోడ్డును పడ్డావు, నీలో నువ్వే కృంగిపోయావు, మనిషిగా పాతాళానికి పడిపోయావు. అదే స్త్రీ అయితే తన బాధను ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే ఓదార్చే దిక్కుండదు కాబట్టి. తిరగబడి అడగలేదు. మగవాడి ఆధిపత్యానికి అలవాటు పడింది కాబట్టి. వేరుపడి బతకలేదు. భర్త లేని బతుకు ఎంత చులకనో తెలుసు కాబట్టి. ఒకరికి ఇద్దరనేది తప్పు. అంతేకాదు, అది మన సాంప్రదాయానికే విరుద్ధం. ఒకరి కోసం ఒకరు బ్రతకడంలో ఒక ఆనందం ఉంది, ఒక ఆదర్శం ఉంది, స్వర్గానికి మించిన సుఖం ఉంది. నాకు తెలిసి 2 కాపురాలు పెట్టిన మగాడు కానీ ఆడది కానీ మనశ్శాంతిగా బతకలేరు. బతకడం కష్టం. క్షమించండి, ఆ బాధ ఏమిటో అనుభవిస్తే గానీ నాకు అర్థం కాలేదు. అనవసరంగా నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు ఇందు కలిసి ఉండడమే న్యాయం. వస్తానండి. ఇదిగో బ్రదరు, నా పేరులో కృష్ణుడు ఉన్నాడు కానీ నేను కృష్ణుడిని కాదు, దృష్టుణ్ణి. అసలు కృష్ణుడు నువ్వే. ఈ ఇందు నీదే. ఇందు నాదా? చేసిన తప్పు చెప్తే పోతుందంటారు. ఈ విషయంలో కొంచెం మమ్మల్ని క్షమించేయాలి. మిమ్మల్నా? హాయ్. ఎందుకు? అమ్మ నా పొట్టి, ఎంత గట్టిదానివే నువ్వు. ఇక మండేలాకి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. రండి రండి. ఎక్కడెక్కడ తేల్చేస్తా. అరే తసేల్, ఏంటండి? ఏంట్రా ఈ హడావుడేంట్రా? ఫస్ట్ నైట్ కదండి. ఎవరికి? ఆయన చూడండి. అది ఆ? అమ్మగారు, మీరు ఇక్కడే ఉన్నారేంటండి? వెళ్ళండి, తలుపులు మూసేసుకుంటారు, పాలు తాగేస్తారు. జరగవలసిందంతా జరిగిపోతే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్తా వెళ్ళి తేల్చేస్తా. డెంకాడ్ రాజు, ఇప్పుడు తింటావు బండ బూతులు. ఆవిడలా కనపడుతుందనే నోరు విప్పిందంటే బూతులే బూతులు, బూతులే బూతులు, బూతులే బూతులు. సిగ్గు సరే ఉంటే అక్కడి నుంచి దూకి చేస్తాడు. సారీ అక్క. అక్క చెల్లెల మధ్యలో ఈ సారీలేంటే పిచ్చిదానా? రంగేశ్వర్లు, ఇటువంటి చేయకూడదు. ఏమాను చేయందుకో. అది థ్యాంక్స్ మండేలా, సమయానికి మావిడిని తీసుకొచ్చావు. జరిగింది. అరే తసేల్, నీళ్ళు కొట్టలేకు. అరే తసేల్, ఏమైందిరా? ఏమైందా? దగ్గర రండి. కొట్రి. అయ్యా డెంకాడ్ రాజు గారు, చెప్పండి. రెండు తీస్తే తీశారు కానీ బుద్ధి వచ్చేటట్టు చేశారండి. మీ పాదాలకు నమస్కారం చేయాలి. నా కాళ్ళకి ఎందుకు గానీ పిల్లనిచ్చిన మీ మామగారి కాళ్ళకి చెయ్యి. అలా వద్దల్లుడు, ఈ మార్పు చాలు. మా అమ్మాయి చల్లగా ఉంటే నాకు అంతే చాలు. మాకెంతో ఉపకారం చేశారండి. మీరు సకుటుంబంగా మా ఇంటికి భోజనానికి రావాలి. నువ్వు ఒక్కదానివే మా అందరికి ఎలా వంట చేస్తావు?
ఉండు నీకు సాయంగా మనుషుల్ని పిలుస్తాను. ఒరే అత్తిలి తణుకు తడారా పిల్లి. ఆ 4 పేర్లు మర్చిపో తల్లి, నీకు దండం పెడతాను. నేను కష్టపడి సంపాదించడమే కాదు, మా ఆవిడికి హెల్ప్ కూడా చేస్తాను. మా ఇంటికి రండి, మండేల వంట ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. శేషారత్నం, ఈ సీన్ నీకు నచ్చదు కానీ నువ్వు ఇటు తిరుగు. అమ్మయ్యా, నా మనవడి కాపురం సెటరేట్ అయిపోయిందండి. వదురా వదురా. వచ్చేస్తున్నావా?